హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాల్మీకి వైటీ ఛానల్. ఈరోజు మన క్లాస్ ఏంటంటే ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అంటే ఓటీపీ అయ్యా. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇదే మెయిన్ స్టేజ్, అప్లికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఈ ఫామ్లో ఫిలప్ చేసి ఉండాలా. అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది కింద మన టెలిగ్రామ్ ఛానల్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఇప్పుడే జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ అనేది క్లిక్ చేసి మీరు ఈ ఏపీ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ నెంబర్ వచ్చేసరికి వాల్మీకి కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇందులోనే మనం ఎప్పుడు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా లింక్స్ కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చేది ఏపీ హైకోర్టుకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఏపీ అప్లికేషన్ ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే థర్డ్ ఇన్స్ట్రక్షన్ ద ఫస్ట్ పార్టీ రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ వచ్చేసరికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. తర్వాత వచ్చేసరికి ఫోర్త్ ఏమి ఇచ్చంటే ద సెకండ్ పార్టీ స్పెసిఫిక్ అప్లికేషన్ ఫర్ ఈస్ట్ పోస్ట్ అంటే మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తామో ఆ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ పార్ట్ వచ్చేసరికి ఏ క్యాండిడేట్ హ్యాస్ ఫిల్ అప్ ద డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ ఫస్ట్ అంటే ఫస్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలా. సిక్స్త్ పాయింట్ చూసుకుంటే వన్స్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ క్యాండిడేట్ విల్ రిసీవ్ ద వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఓటీపీఆర్ అండ్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ మొబైల్ ఆర్ ఈమెయిల్ ఐడి అంటే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. దాని నుంచే మీరు లాగిన్ డీటెయిల్స్ అనేది వస్తుంది. మీరు అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా చాలా జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే మీ నేమ్ మెన్షన్ చేశారో అదేవిధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ని మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ లేకపోతే గార్డియన్ నేమ్ కానీ ఇక్కడ మెన్షన్ చేయండి. దానికి సంబంధించి మీ ఫాదర్ నేమ్ మెన్షన్ చేస్తే ఫాదర్ నేమ్, లేకపోతే మదర్ నేమ్ అయితే మదర్ నేమ్, లేకపోతే గార్డియన్ అయితే గార్డియన్ అనేది పెట్టండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 7th యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఏ విధంగా అయితే ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ని ఆ విధంగానే చేయండి. తర్వాత మీ యొక్క జెండర్, మీ మెయిలా ఫీమేలా లేదా ట్రాన్స్జెండర్ అనేది మెన్షన్ చేయండి. అలాగే ఈ యొక్క మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా, అన్మ్యారీడా లేదా డైవర్సా అనేది పూర్తిగా ఇక్కడ ఈ అప్లికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని బట్టి మీరు ఫిల్ చేయండి. ఇక్కడ చూస్ ద కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అంటే బీసీఏనా లేకపోతే బీసీబీనా లేకపోతే ఎస్సీనా ఎస్టీనా లేకపోతే యూఆర్ కేటగిరీనా ఈడబ్ల్యూఎస్ అనేది మీ కేటగిరీకి సంబంధించి, అలాగే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీ కాడ రెడీగా ఉంచుకోండి. వెదర్ ద అప్లికేషన్ ఈజ్ పర్సన్ విత్ డిజబిలిటీ నో అని పెట్టండి. ఆర్ యు ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో. అలాగే ఆర్ యు మ్యాటర్స్ స్పోర్ట్స్ మ్యాన్ నో. అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబరు అలాగే కన్ఫర్మ్ చేసుకోండి మీ యొక్క మొబైల్ నెంబర్. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ సబ్మిట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి అయితే మీ అడ్రస్, మీ యొక్క ఓన్ అడ్రస్ అనేది ఇక్కడ ఈ 3 లైన్స్లో, అలాగే మీది ఏ డిస్ట్రిక్ట్, అలాగే మీ యొక్క సిటీ, అలాగే మీ యొక్క పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత ఇది పర్మనెంట్ అడ్రస్ అని ఎస్ అని కూడా మెన్షన్ చేయండి. అలాగే ఎగ్జామ్ సిటీ అంటే మీరు ఏ సిటీలో ఎగ్జామ్ చదివితే ఫస్ట్ ప్రిఫరెన్సు అంటే ఇక్కడ గుంటూరు, చిత్తూరు, ప్రకాశమా లేకపోతే విశాఖపట్నమా అండ్ మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మీకు దగ్గరలో ఉన్న సెకండ్ ఎగ్జామ్ సెంటర్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే థర్డ్ వచ్చేసరికి ఏదో ఒకటి మీరు ఎంటర్ చేసుకోండి. దీనికి సంబంధించి ఐ అగ్రీ అని ఇక్కడ కొట్టేసి ఇక్కడ ఈ నెంబర్ని క్యాప్చర్ని ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ అని కొడితే మీ మొబైల్కి కానీ లేకపోతే మీ ఈమెయిల్ ఐడికి రెండింటికి కూడా మీ యొక్క పాస్వర్డ్ ఓటీపీ అయ్యాది అనేది వస్తుంది. దాని ద్వారా మీరు లాగిన్ అవ్వాలి. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఐ రిజిస్టర్డ్ టు లాగిన్ ఇక్కడ ఈ లింక్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఓటీపీ అయ్యాదని రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే మీ యొక్క పాస్వర్డ్ అనేది మీ మొబైల్కి వస్తుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఈ నెంబర్ని
ఇక్కడ టైప్ చేస్తే మీరు లాగిన్ అవ్వ. ఈ విధంగా మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయ్యింది. ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇలా స్క్రోల్ చేసుకుంటూ సెలెక్ట్ యువర్ పోస్ట్, అంటే మీరు ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేస్తారో, స్టెనోగ్రాఫరా, లేదా సెక్షన్ ఆఫీసరా, టైపిస్టా, సీనియర్ సిస్టమ్ ఆఫీసరా, అసిస్టెంటా లేదా ఎగ్జామినరా అనేది మీకు నచ్చిన పోస్ట్ అనేది సెలెక్ట్ చేయండి. దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కావాలా. నేను వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జామినర్ అనేది టైప్ చేస్తున్నా. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చి కొట్టండి. ఓకే. దీని తర్వాత దానికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్, సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ పోస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత రెండు వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్, తర్వాత అదర్ డీటెయిల్, తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్స్, లాస్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ పర్సనల్ డీటెయిల్స్. మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం దానికి సంబంధించిన కంప్లీట్ అప్పుడే పర్సనల్ డీటెయిల్స్ ఇస్తాము. దాన్ని కంప్లీట్ తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకోండి. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్ వచ్చేసి సెలెక్ట్ ది లింగ్విస్టిక్, అంటే మీరు తెలుగు లేదా కన్నడనా, తమిళ, ఉర్దూనా, మలయాళమా, హిందీనా అని పెట్టుకోండి. నేను తెలుగు అని పెట్టుకున్నాను. నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద బోర్డ్ అంటే సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే ఇయర్ ఆఫ్ ద పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే స్కూల్ అంటే స్కూల్ ఏ డిస్టిక్లో చదువుకున్నారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే హ్యావ్ యూ స్టడీడ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్, ఎస్ అని చెప్పండి. ఎస్ అని కొడితే ఇక్కడ మీది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి బోర్డు, అలాగే మీది ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే మీ యొక్క డిస్టిక్ ఏ డిస్టిక్లో మీరు ఈ కోర్స్ ఈ ఇంటర్మీడియట్ చేసేది అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత దాంతో నేమ్ ఆఫ్ ద గ్రూప్, అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్కి సంబంధించింది నేమ్ ఆఫ్ గ్రూప్, మీది ఏ గ్రూపు, బీఎస్సీనా, బీకామా, లేకపోతే ఏ గ్రూప్ అనేది ఇక్కడ తీసేసుకోండి. అలాగే నేమ్ ఆఫ్ స్పెషలైజ్, అంటే మీరు తీసుకున్నటువంటి బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ ఏదైనా కావచ్చు. అందులో స్పెషల్ అంటే కొంతమంది బీకామ్ కంప్యూటర్స్ అని, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్స్ అని, బీటెక్ త్రిబుల్ అని, మెకానికల్ అని, దానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్లని స్పెషల్గా ఉంటాయి. అలాగే యూనివర్సిటీ నేము, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీరు ఏ డిస్టిక్లో చదివారు, అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీ డీటెయిల్స్ని ఫిల్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ సేవ్ అని డేటా సేవ్ అని వచ్చేస్తుంది. తర్వాత అదర్ డీటెయిల్స్లో వచ్చేసరికి వెదర్ ద అప్లికేషన్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రైమ్, ఎఫ్ఐఆర్ ఆర్ అరెస్టెడ్, ప్రాసిక్యూటెడ్ ఆర్ సఫర్డ్ ఎనీ కన్విక్షన్ ఆర్ ఈక్వేషన్. ఇది మ్యాక్సిమం ఎవరికి ఇలాంటి కేసులు అనేవి ఉండవు, అందరూ కూడా నో పెట్టేయండి. అలాగే వెదర్ అప్లికేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ విజిలెన్స్, ఎంక్వైరీ, డిస్క్వాలిఫైడ్, డిస్మిస్డ్, టెర్మ్డ్ కంప్యూటర్, ఇది కూడా నో అని పెట్టేసేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఈ డాక్యుమెంట్ అప్లికేషన్స్ను చాలా జాగ్రత్తగా చేయాలి. మీ యొక్క అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా 80 MB ఉండాలా. అలాగే అప్లోడ్ యొక్క సిగ్నేచర్ కూడా, అప్లోడ్ సిగ్నేచర్ 50 KB ఉండాలా. అప్లోడ్ సెకండ్ కాపీ ఆఫ్ యువర్ SSC ఆర్ 10th ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఫర్ పర్పస్ డేట్ ఆఫ్ బర్త్, అంటే 10th క్లాస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ 1 MB లోపు మీరు అప్లోడ్ చేయాలా ఆ సర్టిఫికేటు. అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలా. అప్లోడ్ స్కాన్ కాపీ నాన్ క్రిమిలేట్ సర్టిఫికేట్, ఎవరైతే OBC పర్సన్స్ ఉన్నారో ఆ నాన్ క్రిమిలేట్ సర్టిఫికేట్ అనేది స్కాన్ చేసుకొని ఆ 1 MB లోపల ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలా. అదర్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, మీది ఎవరైతే ఎక్స్పీరియన్స్, కొంతమంది స్టెనోగ్రాఫర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ దానికి ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. లేదా స్పోర్ట్స్ కోటా కింద కొంతమంది వస్తారు, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి పేమెంట్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్, మొత్తం పేమెంట్ వచ్చేసరికి 823 రూపీసు.
ఐ హ్యావ్ డిక్లేర్డ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ అబౌట్ ద ఆల్ స్టేట్మెంట్ వేర్ దిస్ అప్లికేషన్ టర్న్ అండ్ కరెక్ట్. అంటే అన్ని అప్లికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారా లేదా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకొని, లేదా మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఏమైనా మిస్టేక్ ప్రివ్యూస్ అప్లికేషన్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఆ యొక్క మిస్టేక్ని రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే ఇది వన్ టైం, అంటే మళ్ళీ మిస్టేక్స్ చేసుకోవడానికి మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వదు. అవి అగ్రీ అని కొట్టి సబ్మిట్ అని పే చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.